పాపం జనాలు రోజు రోజుకి ఎంత ఘోరంగా తయారైతుండ్రులా. అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తున్నది చూస్తుంటే. ఏదన్నా ఉంటే మాట్లాడి పరిష్కారం చేసుకోవాలా గాని గింత ఘోరంగా కొడతారా? అసలు పోలీస్ అన్న లేరా? అయితే గింత ఘోరం జరుగుతుంటే రాకుండా ఏం చేస్తున్నట్టు? ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, ఏమి శాశ్వతం కాదులే. ఇంత చిన్న జీవితానికి ఎన్ని అంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఆశ తగాతాలు, ఎన్ని భూమి పంచాయతీలు. నాది అనేది లేకుంటే మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడు కదా. కాకపోతే ఇప్పుడు కలికాలం వస్తుంది కదా, మనుషులన్నీ మారిపోతున్నాయి. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మూత కదా ఏకంగా ఒక మనిషి పానమే తీసిందుల్లా. పాపం కదా, చెప్తుంటే నాకే ఇంత బాధ అనిపిస్తుంది. ఇక వీడియో చూస్తే మీకెంత బాధ అవుతుందిల్లా. విషయం లేకపోతే మహబూబ్నగర్ జిల్లా ఉన్నది కదా, ఆ జిల్లా చిన్న పూర్లలో భూమి తగాద వచ్చింది. అందరు కొట్టుకున్నారట. ఈ కొట్లాటలో సంజీవ్ అనేటైనా జీవిడ్చిండు. అయితే సంజీవ్ అనేటైనకు పక్క పొలం వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త చిలికి గాలివాన అవుడుతోటే సంజీవ్ మీద పక్క పొంటి పొలములు కర్రలతోటి దాడి చేసిర్రు. ఇట్లా దాడి చేస్తుంటే పక్కనున్నోళ్ళు ఎంత ఆపినా కూడా ఆగలేదు. సంజీవ్ తల్లి మొర పెట్టుకుని, అయ్యా మీ బాంచన్ మా కొడుకును వదిలిపెట్టారు అని ఎంత వేడుకున్నా కూడా వాళ్ళ మనసు కొంచెం కూడా జరగకుండా కర్రలతోటి అందరు ముక్కుముడుగా సంజీవ్ పై దాడి చేయగా పాపమైన మరణించిండు. ఇంత గొడవ జరుగుతుంటే పోలీస్ అన్నలకు ఫోన్ చేసినా కూడా పోలీసులు కూడా చక్కగా పట్టించుకోక కొంచెం అంత తప్పు జరిగిందని అక్కడ ఉన్న స్థానిక ప్రజలు పోలీసులు కూడా తప్పు పడుతున్నారు. ఏదేమైనట్టుకో మనిషిని గట్ల కొట్టి చంపడం చాలా అన్యాయం కదా. అయినా ఒక మనిషిని హింసించుకుంటూ చంపే హక్కు మీకు ఎక్కడిది అని ఇది చూసిన జనాలు అందరూ అంటున్నారు.